సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డిగ్రీ కళాశాల విద్యార్థులతో పోషణ మాసం ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ పోషక మాసం కార్యక్రమం 17 సెప్టెంబర్ నుండి 16 అక్టోబర్ వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ కె హేమావతి బాలామృతంతో బండిన వంటకాల స్టాళ్లను తిలకించి ఆయా ఆహారాన్ని రుచి చూశారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి పోషక మాసం ముగింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పంచభూతాలు మన శరీరంలో ఉన్నాయి. అవి సరిగా పనిచేయాలంటే సమతుల్యమైన పౌష్టికాహారం తీసుకోవాలని, అది వయసును బట్టి ఆహారం తీసుకోవాలన్నారు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు తీసుకునే ఆహారం బిడ్డ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని, శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఎదగాలంటే ప్రతిరోజు కొంత సమయం కేటాయించి కౌమార బాలికలు పౌష్టికాహారం తీసుకోవడంతో పాటు యోగా, వ్యాయామం, నడక చేయాలన్నారు. ఆరోగ్యవంతమైన వారి మొహంలో బ్రైట్నెస్ కనబడుతుందని, తల్లులు తప్పకుండా తమ పిల్లల ఆరోగ్య సంరక్షణ కోసం ఇంట్లోనే ఆహారం వండి పెట్టాలని, బయట ఆహారం పిల్లలకు అందించొద్దన్నారు. మేడం ఎక్కడ వస్తే అక్కడ తల్లి మీరు ఏం చేస్తారంటే మనం డైట్ చార్ట్ తయారు చేసాము. వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలకి బాలాంతంతో రోజు పిల్లలు చెప్తాము పిల్లలకి. అదే రకంగా మీరు చేసి పెడితే వాళ్ళ పేరెంట్స్ కూడా ఆకులు వేసి ఏమేమి చేయొచ్చు అనేది మునగాకు చపాతి, ఆకుల చపాతి, ఇది ఎక్కడ తింటారు? ముఖ్యంగా మనం చెప్పుకుంటాం, ఇప్పటిదాకా మీకు బాగా అవగాహన కలిగడం కోసం అందరూ ఆఫీసర్స్ మీతో మాట్లాడారు, వాళ్ళ యొక్క అభిప్రాయాలు మీతో షేర్ చేసుకున్నారు కదా. సో నేను చెప్పేది ఏంటంటే, మన పంచభూతాలు ఏవైతే మనం చెప్తామో, గాలి, నీరు కదా, ఆకాశము, భూమి కదా, పృథ్వీతత్వము, జలతత్వం, వాయుతత్వం, అగ్నితత్వం, ఆకాశతత్వం, ఏవైతే ఈ పంచభూతాల్లో మనం నివసిస్తున్నామో అదే పంచభూతాలు మన శరీరంలో ఉన్నాయి. మీరు ఎప్పుడన్నా గమనించారా? మీరు ఉందని నమ్మకుండా ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఉంది. మీరు నమ్మినా నమ్మకపోయినా సేమ్ అదే తత్వాలు మన శరీరంలో కూడా ఉంటాయి. కాబట్టి ఆ శరీర 5 తత్వాలు సమానంగా పనిచేయాలంటే మన సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి. సమతుల్యమైన ఆహారం తీసుకోవాలంటే మన శరీరానికి కావాల్సినటువంటి కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి, అలాగే విటమిన్స్ ఎన్ని తీసుకోవాలి, ఎంత పాలలో సమపాలలో తీసుకోవాలి, అలాగే కొవ్వులు ఎలా తీసుకోవాలి, ఆయిల్స్ అవన్నీ ఉంటాయి కదా, ఫ్యాట్ అవి ఎలా తీసుకోవాలి, ఇవన్నీ కూడా సమపాలలో ఒక మనిషికి ఎంత అవసరం అవుతాయి. అంటే ఏంటి, పుట్టిన చిన్నపిల్లకి, వృద్ధులకి ఒకే రకమైన ఆహారం ఎప్పుడు ఉండదు. కాబట్టి పెరిగే వయసును బట్టి ప్రెగ్నెంట్ మదర్ ఒక రకంగా, 1 to 5 years చిల్డ్రన్ ఒక రకంగా, ఆ తర్వాత అడల్ట్స్ అండ్ గర్ల్స్ ఒక రకంగా, ఆ తర్వాత మిడిల్ ఏజ్లో ఒక రకంగా, ఓల్డ్ ఏజ్లో ఒక రకంగా ఈ ఆహారం అనేది తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఆహారం తీసుకోవాలి అంటే ఫస్ట్ 5 years అంటే ఏంటి, బేబీ మదర్ భూమిలో ఉన్నప్పుడు ఏ రకమైన ఆహారం తీసుకుంటే ఆ బేబీ మంచి హెల్తీ బేబీ తయారవుతుంది 9 నెలల పాటు. ఆ 9 నెలల్లో ఆ మదర్ ఎంత మంచి ఆహారం తీసుకుంటున్నారు, అదే రకంగా ఆ మదర్ ఎంత సైకలాజికల్గా, మెంటల్గా బ్యాలెన్స్గా ఉంది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? కాబట్టి ఆ రకంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ బేబీ హెల్తీ బేబీ సంపూర్ణమైన బేబీ లాగా ఎదగలుగుతుంది. బయటకు వచ్చిన తర్వాత మానసికంగా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా హెల్తీగా ఉండగలుగుతుంది. వెనకటి కాలంలో మన అమ్మమ్మలు అందరూ మంచిగా, అమ్మమ్మలు మన అమ్మలు బాగా ఫుడ్ వంట చేసుకుడు మనకి హెల్తీగా ఉండేవారు.